కాకినాడ జిల్లా తాళ్లరేవులో పిల్లి ధనరాజు, సత్యవతి వెంకట్రావు మరియు ధరణి సత్య జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులచే ఉదయం నుండి కాకినాడ శ్రీ కిరణ్ నేత్ర వైద్య సంస్థ ద్వారా సుమారు 200 మందికి ఉచిత నేత్ర పరీక్షలు చేయించారు. అందులో 50 మందికి ఆపరేషన్లు పడతాయని డాక్టర్ అనూష తెలిపారు. ఈ శిబిరాన్ని రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి దులుపూడి వెంకటరమణ సందర్శించి పిల్లివారి కుటుంబ సభ్యులకు సత్యనారాయణ, కొండ వాసు, ధనరాజు, సుబ్రహ్మణ్యం ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి సభ్యులు బాబురావు, వాసంశెట్టి శ్రీనివాస్, ఉంగరాల వెంకటేశ్వరరావు, మేడిశెట్టి సత్యబాబు, దుర్గాప్రసాద్, గంజా సూరిబాబు, రోళ్ల చక్రవర్తి, చిరంజీవి, మల్లేశ్వరరావు, హేమలత, బండారు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు తాళ్లరేవు గ్రామంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి నిర్వహణలో పిల్లి ధనరాజు గారి కుటుంబ సభ్యులు అయినటువంటి పిల్లి సత్యవతి గారు, అలాగే పిల్లి వెంకట్రావు గారు, అలాగే ధరణి సత్య అనబడే అమ్మాయి జ్ఞాపకార్థంగా ఈ రోజు వారి కుటుంబ సభ్యులు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తాళ్లరేవు గ్రామంలో సుమారు ఈ రోజు 172 మంది పేషెంట్లు కంటి పరీక్షలు చేయగా వారిలో 40 మందిని మా డాక్టర్ అనూష గారు 42 మందికి కంటి శుక్ల ఆపరేషన్లు పడతాయని వారిని గుర్తించడం జరిగింది. రేపు ఉదయం 6 గంటలకు శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి బస్సు మీద ఉదయం 6 గంటలకి ఈ 42 మందిని కూడా హాస్పిటల్ తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపడం జరుగుతుంది. ఇలాంటి క్యాంపులు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా మా శ్రీకిరణ్ కంటి ఆసుపత్రితో సహకరించి ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం.